హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇంత పెద్ద నెంబర్కి కూడా మనకి ఫైండ్ ద లాస్ట్ డిజిట్ ఆర్ యూనిట్ డిజిట్ అనేది తెలుసుకోవడం ఎంత ఈజీగో మీకు చిటికలు నేర్పిస్తాం. చూడండి ఫ్రెండ్స్, చూడండి 1 ఆల్వేస్ 1, 1 ఆల్వేస్ 1. సార్ 1 ఆల్వేస్ 1 ఎందుకు అవుతుందని మీరు నన్ను ప్రశ్నిస్తే చూడండి, 1 to the power of 1 1, 1 square 1, 1 cube 1, 1 to the power of 4 1, 1 to the power of 1000 కూడా మనకి ఏమొస్తుందండి, 1 వస్తుందండి. సో ఇది 1 అండి. అట్లాగే ఇక్కడ యూనిట్స్ ప్లేస్ ఏముంది, 7 ఉంది. 7 to the power of 1 7, 7 square 49, 7 cube 343, 343. ఓకే, 7 to the power of 4 2401, 2401. అండర్స్టాండ్? సో 2401. సో చూసుకుంటే ఫిఫ్త్ టర్మ్లో 7 మళ్ళీ రిపీట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ యూనిట్స్ ప్లేస్ ఏముందంటే 541. 541 అంటే కనుక 4తో డివిజిబుల్ చేస్తే, ఎందుకు 4తో డివిజిబుల్ చేయాలంటే మనకి 7 యొక్క స్పాన్ 4 కాబట్టి ఫిఫ్త్ టర్మ్లో మళ్ళీ 7 వస్తుంది కనుక సో బై 4 చేస్తే రిమైండర్ 1 వస్తుంది. రిమైండర్ 1 అంటే మళ్ళీ 325 టైమ్స్ చేసినా మనకి ఏమవుతుందంటే 1 అవుతుంది. కాబట్టి 7 to the power of 1 ఏమవుతుందంటే 7 to the power of 1 7 అవుతుందండి. సో చూసుకుంటే కనుక ఈ వాల్యూ మనకి ఏమొచ్చిందంటే -6. -6 ఏమవుతుందంటే మనకి ఆన్సర్ 4 అవుతుంది. ఎందుకంటే -6కి సో చూసుకుంటే కనుక 10తో మనకు బ్యాలెన్స్ చేయాలి ఫ్రెండ్స్. 10తో బ్యాలెన్స్ చేస్తే మనకి 4 వాల్యూ అవుతుంది. అండర్స్టాండ్?